Welcome to RT Tutorials. I am Lakshmi. Today we are learning about age calculation in Excel. ఎక్సెల్లో మనం ఫార్ములా యూస్ చేసి ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుంటాం. ఒక కాలంలో నేమ్స్ ఇచ్చాను, ఇంకొక కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఇన్ ఎక్సెల్ ఫార్ములా ఆల్వేస్ start with equal. In Excel, formula always start with equal. Dated if open bracket, so వీటిని మనం parenthesis అని కూడా చెప్పొచ్చు. సెల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడుంది మనకి? ఫస్ట్ పర్సన్ యొక్క సెల్ అడ్రస్. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎక్కడుంది? సెల్ అడ్రస్ B2లో ఉంది. ఫస్ట్ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సెల్ నేమ్ వచ్చేసి B2, కమా టుడే. ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్, కామా డబుల్ కొటేషన్లో Y అని టైప్ చేయాలి. Y మీన్స్ ఇయర్. ఎంటర్ ప్రెస్ చేయాలి. 29 years. రిమైనింగ్ పర్సన్స్కి రావాలి అంటే, రిమైనింగ్ పర్సన్స్కి ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనకు ఇయర్స్, మంత్స్, డేస్ కూడా కావాలి అనుకుంటే ఫార్ములా వచ్చేసి సేమ్. డేటెడ్ ఇఫ్ సెల్ నేమ్ టుడే ఓపెనింగ్ క్లోజింగ్ పారాంథసిస్ కామా Y క్లోజింగ్ పారాంథసిస్, తర్వాత అండ్ సింబల్ వాడాలి. మరి డబుల్ కొటేషన్లో ఇయర్స్ అని టైప్ చేయాలి. మరి డబుల్ కొటేషన్, మళ్ళీ అండ్ సింబల్, మరి డేటెడ్ ఇఫ్ సేమ్. డేటెడ్ ఇఫ్ మళ్ళీ సెల్ నేమ్ టుడే, ఇక్కడ Y ప్లేస్లో YM అని టైప్ చేస్తాం. తర్వాత అండ్ సింబల్, తర్వాత డబల్ కొటేషన్లో ఇక్కడ మంత్స్ అని టైప్ చేస్తాం, కామా మరి డబుల్ కొటేషన్, తర్వాత అండ్ మళ్ళీ సేమ్. డేటెడ్ ఇఫ్ సెల్ నేమ్ టుడే, ఇక్కడ Y బదులు MD మంత్స్, డేస్. తర్వాత అండ్ సింబల్, తర్వాత డబుల్ కొటేషన్లో డేస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. 29 years, 4 months, 25 days. రిమైనింగ్ పర్సన్స్కి మనం డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎక్సెల్లో మనం ఏజ్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.